ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయా మరి? చాలా 100% కలుగుతాయి. సో చాలా మంది విద్యార్థులు మనకి హైదరాబాద్కి బెంగళూరుకి వెళ్ళడం జరుగుతుంది. అలా వలస వెళ్ళడం ఆగిపోతుందా? ఆగిపోతుంది. ఎస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జగన్ పరిపాలన ఎలా ఉంది? 100%లో 20% ఉంది అంతే. 20%. రోడ్లు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? రోడ్లు మొత్తం బాగాలేవు, అంటే గుంతలు అవి ఉన్నాయి. గుంతలు అవన్నీ ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఆ గుంతలు అవన్నీ రోడ్లు వేపిస్తారు, ఇవి రోడ్ల నిర్మాణం అది జరుగుతుంది అనుకోవచ్చా? జరుగుతుంది కంపల్సరీ 100%. సో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే క్యాపిటల్ అనేది నిర్వచిస్తారు అనుకోవచ్చా? చేస్తారు. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తారు. మరి పవన్ కళ్యాణ్కి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. ఏది ఇస్తారు ఇస్తే? డిప్యూటీ సీఎం ఇస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మన చంద్రబాబు తోడయ్యారు. సో పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి ఏ విధంగా చేస్తారు? 100% చేస్తాడని నా సో పవన్ కళ్యాణ్ మీకు ఫేవరెట్ అని చెప్పారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? హైదరాబాద్ తెలంగాణ కన్నా ఆంధ్ర ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. అవుతుంది. సో వారాహి యాత్ర అయితే చేశారు మనకి పవన్ కళ్యాణ్. దానివల్ల మరి ప్రజల్లో మార్పు వచ్చింది అనుకోవచ్చా? వచ్చింది. సో ఇంకా పథకాలు ఏమైనా పెట్టే అవకాశం ఉందా మరి పవన్ కళ్యాణ్ గారు? ఉంటాయి, అవకాశం ఉంది చాలా. చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వస్తే మరి పథకాలు పెరిగే ఛాన్స్ ఉందా? ఉంది. థ్యాంక్ యూ.